హలో aspirants, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. ఏపీపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి తెలుగు మీడియం, యూపీఎస్సిలో కూడా తెలుగు మీడియంలో మెయిన్స్ రాద్దాం అనుకున్న స్టూడెంట్స్, ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తా, కీవర్డ్స్, జార్గన్. దానిని తెలుగులో ఏమంటారో నాకు చెప్పండి మీరు కొద్దిగా. అగ్రివాల్టాయిక్స్, ఎనోమీ, క్రియేటివ్ డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్, రేస్ టు బాటమ్, వైట్ మ్యాన్స్ బర్డెన్. సో ఈ పదాలని తెలుగులో ఏమంటారండి తెలుగులో చెప్పండి, కామెంట్ చేయండి. సో మీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ పదాలని తెలుగులో ఏమంటారో చెప్పలేకపోయి ఉంటారు. అగ్రివాల్టాయిక్స్, ఇది మన ఆన్సర్ రైటింగ్లో యూపీఎస్సిలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు. ఎనమీ, క్రియేటివ్ డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్. చూడండి, ఇటువంటి పదాలు మీకు తెలుగులో లేవు. ఎందుకంటే తెలుగులో లేవు, మనకి ప్రభుత్వాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు భాష మీద ఖర్చు పెట్టడం లేదు. వాళ్ళకి ఫ్రీ రేషన్, ఫ్రీ లిక్కర్, ఫ్రీ బస్సు ఆవిస్తాడికే సరిపోతుంది, భాష మీద ఫోకస్ చేయడం లేదు. ఇదివరకు అట్లీస్ట్ మీరు చూస్తే హైదరాబాద్లో షాప్స్లో పైన నామపలకాలు కూడా ఈ మధ్య తెలుగులో ఉండడం లేదు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో కూడా భాష మీద పెట్టుబడి పెట్టించట్లేదు. సో అటువంటి భాష, తెలుగు భాష నానాటికి కుచించుకుపోతుంది. దాని యొక్క యూసేజ్ ఎడ్యుకేషన్ రంగంలోనే కాదు, చాలా రంగాల్లో తగ్గిపోతుంది. మీకు గవర్నమెంట్ జీవోలు ఎన్ని తెలుగులో వస్తున్నాయి, కోర్టు ఆర్డర్స్ ఎన్ని తెలుగులో వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు తెలుగు మీడియానికి జరుగుతున్న అన్యాయానికి ఈ భాషాభివృద్ధికి డైరెక్ట్ లింకేజ్ ఉంది. సో మనం ఈ వీడియోలో అసలు తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సిలో సక్సెస్ కాలేకపోతున్నారో క్లియర్గా ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తాను. మీరు నాకు వేరియస్ కామెంట్స్ చేయొచ్చు ఈ వీడియోలో. నేను చాలా రోజులు ఇది చేద్దామా వద్దా అని కూడా ఆలోచించాను. బట్ స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని పచ్చి నిజాలు ఉన్నాయి. మనందరం గుండెల మీద చేతులు వేసుకొని మాట్లాడాల్సిన మాటలు ఉన్నాయి. సో అవన్నీ చెప్దామని ఈరోజు నేను ఈ వీడియోలో చేస్తున్నాను. డీటెయిల్గా చూడండి, మీకు తప్పకుండా తెలుగు మీడియం వాళ్ళకి ఒక కనువిప్పు వీడియో అయితే అవుతుంది. సో ముందుగా నా కోసం, నా పేరు శివాజీ. నేను యూపీఎస్సి అండ్ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. లాస్ట్ 15 years నుండి మెంటరింగ్ ఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, బోత్ మీడియంస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఈ వీడియోలో చెప్తున్న అంశాలు బట్టి మీరు నాకేదో తెలుగు భాష మీద ప్రేమ లేదు, నేనేదో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని అని మీరు అనుకోవచ్చు. నేను ఇంగ్లీష్ కష్టపడి నేర్చుకున్నానండి. 10th వరకు తెలుగు మీడియంలోనే చదివాను. ఇంటర్లో ఎంసెట్ ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది, దానికోసం కూడా చాలా కష్టపడ్డా ఇంగ్లీష్ మీడియంలో. తర్వాత యూపీఎస్సికి వచ్చాక ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం వచ్చింది. సో నాకు తెలుగు మీద చాలా అభిమానం ఉంది. నేను తెలుగు మీడియం స్టూడెంట్నే. నాది యూపీఎస్సిలో కూడా తెలుగు లిటరేచర్ ఆప్షనల్. చాలామంది తెలుగు మీద అభిమానం ఉందని చెప్పి పిఎస్ఐఆర్ లాంటి ఆప్షనల్స్ తీసుకుంటారు, కానీ నేను అది కాదు, తెలుగు లిటరేచరే తీసుకున్నాను. సో నా యొక్క తెలుగు భాషాభిమానం మీద మీరు ఎటువంటి డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను కంప్లీట్లీ తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మొదటగా నేను ఉంటాను. సో ఇప్పుడు మనం చూద్దాం ఫర్దర్ డీటెయిల్స్. నా క్రెడెన్షియల్స్ ఎందుకు చెప్పానంటే, నువ్వెందుకు చెప్తున్నావు, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు చెప్పడానికి నీ అర్హత ఏంటి అని అడగవచ్చు. సో ఇది నా అర్హత. నేను యూపీఎస్సి గ్రూప్ 1లో ఎక్స్పర్టైజ్ ఉన్నాను. 15 years నుండి అసోసియేట్ అయి ఉన్నాను. ఎగ్జామ్స్ రాశాను, మెయిన్స్ రాశాను, చాలాసార్లు ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. గ్రూప్ 1లో కూడా వెళ్ళాను, ఏపీపీఎస్సి గ్రూప్ 1లో, యూపీఎస్సిలో కూడా వెళ్ళాను. సో ఇప్పుడు మనం చూద్దాం డీటెయిల్డ్గా. సో మన తెలుగు మీడియం వాళ్ళు చేసే కంప్లైంట్స్ ఏంటండి, ఎవాల్యుయేటర్స్ రోల్. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇది వచ్చింది. ఎవరైతే పేపర్ దిద్దే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెలుగుని అశ్రద్ధ చేస్తున్నారు. వాళ్ళకి తెలుగు ట్రాన్స్లేషన్లో మంచిగా ఆన్సర్స్ లేవు. అందువల్ల వాళ్ళు తెలుగులో రాసిన వాళ్ళకి ఫేవర్ చేయడం లేదు, అన్యాయం చేస్తున్నారు అని ఒక ఎవాల్యుయేటర్స్ మీద ఒక తప్పు వేసేస్తున్నాం మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి. యూపీఎస్సి బయాస్డ్ ఇవాల్యుయేషన్ అంటే ఎవరైతే యూపీఎస్సి స్టైల్లో రాస్తున్నారో అంటే డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్,
కన్సైజ్గా ప్రిసైజ్గా రాస్తున్నారో వాళ్ళకే మార్కులు పడుతున్నాయి. మేము ఎవరైతే రాస్తున్నామో తెలుగు మీడియం, మేము ఎంత కష్టపడి రాత్రి పగలు 10 సంవత్సరాల నుండి కష్టపడి రాస్తున్నా మాకు మార్కులు పడట్లేదు. ఈ రెండు ముఖ్యంగా మీకు చెప్పాలంటే చాలామంది మెంటార్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య ఏపీపీఎస్సికి ఒక క్యాంపెయిన్ మొదలెట్టారు. ఏంటంటే ఆ క్యాంపెయిన్ సారాంశం, వాళ్ళకంట డిస్క్రిప్టివ్ వద్దంట. ఏపీపీఎస్సి గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ వద్దు, మాకు డిస్క్రిప్టివ్ తీసేయండి, 2 పేపర్స్ డిస్క్రిప్టివే పెట్టండి, ఓన్లీ ఎస్ఏ ఇంకొకటి, మిగిలిన 2 కూడా ఆబ్జెక్టివ్ పెట్టండి అంటున్నారు. సో అది ఎంతవరకు పాసిబుల్ అండి? అది మీరు గ్రూప్ 1 స్థాయి అధికారిగా అవ్వబోతున్నారు, డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ స్థాయిలోకి వెళ్తున్నారు, రేపు పొద్దున్న ఐఏఎస్ ఐపీఎస్గా కన్ఫర్ట్ అవుతారు. అటువంటి వాళ్ళకి ఏదో 4 క్వశ్చన్లు ఇచ్చేసి 4 ఆప్షన్లు ఇచ్చి ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే వాళ్ళ స్కిల్స్ అన్నీ మనం టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా? వాళ్ళ యొక్క అనలిటికల్ స్కిల్స్ టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా? వాళ్ళ ఆన్ ద స్పాట్ డిసిషన్ ఏ విధంగా తీసుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా మనం ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో టెస్ట్ చేయడం అవుతుందా? సరే, పాత బోర్డు మెంబర్స్, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు మెంబర్స్ ఇది ప్రపోజ్ చేశారు కదా అనొచ్చు, కానీ అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే గ్రూప్ 1 స్థాయిలో మీరు ఆబ్జెక్టివ్ బేస్ చేసుకుని వెళ్ళడం చాలా ఇంపాసిబుల్. మనకి ఎవాల్యుయేషన్లో లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ప్యాటర్నే మార్చేయండి, ప్యాటర్న్ స్టూడెంట్స్ మేమే డిసైడ్ అయిపోతామంటే ఎలా? మీరు ప్యాటర్న్ మీకు అది ఇవాల్యుయేటర్స్ సరిగా లేరు అని అంటే ఇవాల్యుయేటర్స్ని మంచి వాళ్ళని, ఒక ప్రొఫెసర్స్ని, రిటైర్డ్ అయిన ప్రొఫెసర్స్ని, హెచ్సియు, సెంట్రల్ యూనివర్సిటీ, అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుండి తీసుకురండి, ఢిల్లీ యూనివర్సిటీ నుండి తీసుకురండి, జేఎన్యూ నుండి తీసుకురండి అని ఇవాల్యుయేటర్స్ స్థాయి పెంచాలని కోరుకోవాలి. కానీ మీరు మొత్తం ఎగ్జామే మార్చేయాలని అంటే ఎలా? దీనికి తోడుగా చాలా వరకు ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ క్యాంపెయిన్కి మీరు లెటర్స్ పెట్టండి అని తానా అంటే తందానా పలుకుతున్నారు. ఆ లెటర్స్ పెడితే ఎందుకండి? ఎందుకంటే మెజారిటీ ఆ మెంటర్స్ ఎవరు కూడా యూపీఎస్సీలో అట్లీస్ట్ ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వలేదండి. వాళ్ళు ఇప్పుడు మెంటర్స్గా చాలామంది అయిపోతున్నారు. చాలా వరకు వాళ్ళకి ఏంటంటే ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఈజీగా గైడెన్స్ వాళ్ళు ఇచ్చేయగలరు. అసలు ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అంటే తెలియదు చాలామంది మెంటర్స్, వాళ్ళందరూ క్యాంపెయిన్స్ ఇలాంటి వాటికి స్పాన్సర్ చేస్తున్నారు. సో నేను కొద్దిగా ర్యాష్గా మాట్లాడుతున్నా, బట్ ఇది బాధ. ఒక భాష కళ్ళ ముందు చనిపోతున్నప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనే దానికి ఒక తెలుగు సాహిత్య విద్యార్థిగా నేను మాట్లాడుతున్నా. సో క్యాంపెయిన్ మార్చేసేయండి, తెలుగులో మేము రాయలేము, ఇంకా మనం రాయలేము అని డిసైడ్ అవ్వడం వల్ల ఇలాంటి వచ్చాయి. తెలుగు మీడియంలో మేము రాయలేము, డిస్క్రిప్టివ్ రాయలేము, తెలుగు భాష ఫిట్ కావడం లేదు ఆన్సర్స్ రాయడానికి అని వాళ్ళే కంక్లూడ్ చేసేసారు. సో ఎంతవరకు పాసిబుల్ అది? అదేవిధంగా మెటీరియల్స్ మంచివి లేవు తెలుగు మీడియంలో. ఇవి చీఫ్ కంప్లైంట్స్. ఎవాల్యుయేటర్స్ రోల్, యూపీఎస్సీ బయాస్డ్ ఆన్సర్స్, ఎంసీక్యూ బేస్డ్ షిఫ్ట్ అయిపోయిన క్యాంపెయిన్, మెటీరియల్ మంచిగా లేదు అని చెప్పడం, ఇవన్నీ కూడా మేజర్ కంప్లైంట్స్. సో ఇప్పుడు మనం గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచిద్దాం, అసలు ఇవన్నీ నిజంగా కంప్లైంట్సేనా? మన డ్యూటీ ఏదైతే ఉందో మనం చేసామో అది పర్ఫెక్ట్గా చేసి వేరే వాడికి పాయింట్ చేస్తే ఒకలా ఉంటుంది, ఎంత చేసినా చేయలేదని. కానీ నేను లాస్ట్ 10 years నుండి తెలుగు మీడియం వాళ్ళు ఆన్సర్స్ అందరివి చూస్తూ ఉన్నా, నేను ప్రోగ్రామ్స్ కూడా వేరియస్ రన్ చేస్తున్నా. ఆ ప్రోగ్రాంలో తెలుగు మీడియం వాళ్ళ ఆన్సర్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ ఆన్సర్స్ పక్కన పెట్టి కంపారిజన్ చేసి చూపెడుతున్నా. ఎంత సుపీరియర్గా రాస్తున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఎంత పూర్గా రాస్తున్నారు తెలుగు మీడియం వాళ్ళు అని. మేబీ అందరు తెలుగు మీడియం వాళ్ళు పూర్గా రాయకపోయి ఉండొచ్చు, బట్ మెజారిటీ 90% అసలు ఆ స్టాండర్డ్స్ లేవండి. పదాలు లేవు, డయాగ్రాములు లేవు, ప్రజెంటేషన్ బాగాలేదు, క్వశ్చన్ డిమాండ్ అడ్రస్ ఏది చేయరు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కువ మంది బాగా రాస్తున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ ఎక్కువ వస్తుంది. మీరు మళ్ళీ ఇక్కడ నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏదో వస్తాదు పలుకుతున్నాను అనుకోకూడదు. మీరు నాకు ఆనందం కలిగించేది తెలుగు మీడియం వాళ్ళు ర్యాంక్ తెస్తేనే, తెలుగు భాష అభివృద్ధి పొందితేనే. సో ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన వాళ్ళందరూ రైజ్ చేస్తున్నారు. అసలు తెలుగు మీడియంలో ఏంటి ప్రాబ్లమ్స్ అన్నది చూద్దాం, డిసడ్వాంటేజెస్ ఏందో చూద్దాం. గవర్నమెంట్ నాట్ స్పెండింగ్ ఆన్ తెలుగు లాంగ్వేజ్, ఇది మీకు చెప్పాను. తెలుగు భాషాభివృద్ధికి మీకు ఇందాక చెప్పిన పదాలు, ఈ ఎగ్రో వాల్టెక్స్ కానీ క్రియేటివ్ డిస్ట్రక్ట్స్, ఇటువంటి పదాలు ఎలా వస్తాయండి? మనకి తెలుగు అకాడమీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు ప్రజెంట్ ట్రెండ్స్కి తగ్గట్టు కొత్త టెక్నాలజీలో కొత్త భాషా వినియోగంలో ఎటువంటి పదాలు వచ్చాయో చూసి ఆ పదాలని తెలుగులోకి తర్జుమా చేయాలి, బుక్స్ పబ్లిష్ చేయాలి. కానీ తెలుగు అకాడమీ నిధుల కొరతతో, స్టాఫ్ కొరతతో అది
ముక్కి మునిగినట్టు ఏదో పనిచేస్తూ ఉంది. ఇంకా గవర్నమెంట్ అంటే జీవోలు అటువంటివి కూడా తెలుగు భాషలో రావడం లేదు. సో తెలుగు భాషకు ఆ విధంగా కంప్లీట్ అన్యాయం జరుగుతుంది. అందువల్ల పదాలు రావడం లేదు. పదాలు పుట్టినప్పుడు ఇది ఎగ్రోవాల్టైక్స్ అనే పదం ఆన్సర్ రైటింగ్లో ఒక్క పదంతో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డయాగ్రామ్లో ప్రిసైజ్గా రాసేస్తారండి. ఇలా 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 ఒక డయాగ్రామ్లో ఒక పాయింట్గా రాసేస్తారు. దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తెలుగులో ఏమని చేస్తారు? వ్యవసాయము, సౌరశక్తి రెండింటినీ సమన్వయం చేసుకునే విధానము అని రాయాలి మీరు తెలుగులో. అంత పెద్ద పదం రాయడానికి ఎగ్రోవాల్టైక్స్ అనే చిన్న పదం రాయడానికి ఎంత తేడా ఉంది? ఆ విధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ గవర్నమెంట్ భాషాభివృద్ధి మీద స్పెండ్ చేయడం లేదు అనే ఒక కారణం వల్ల వాళ్ళు అడ్వాంటేజ్ పొందుతున్నారు. ఇంగ్లీష్కి మీకు తెలిసిందే, ప్రపంచంలో అన్ని గవర్నమెంట్స్, అన్ని మీడియా సంస్థలు, అన్ని వార్తాపత్రికలు ప్రతిరోజు పదాలను సృష్టిస్తుంటాయి. ఆ పదాలు అకాడమిక్లో కూడా వస్తూ ఉంటాయి ఫాస్ట్గానే ట్రాన్స్మిషన్. ఆ అకాడమిక్లో వచ్చిన పదాలు యూపీఎస్సీకి గ్రూప్ 1కి చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆటోమేటిక్గా డయాగ్రామ్స్లో వాటిల్లో వాడుతారు. అందువల్ల వాళ్ళకి ఒక రకమైన అడ్వాంటేజ్ వస్తుంది. సో అది మెయిన్ అడ్వాంటేజ్. గవర్నమెంట్ స్పెండ్ చేయకపోవడం మనకి తెలుగు భాషకి, తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి ఒక మేజర్ డిసడ్వాంటేజెస్. అది వదిలేస్తే స్టాండర్డ్ బుక్స్ మన వాళ్ళు సగం మంది చదవడం లేదండి. అట్లీస్ట్ తెలుగు అకాడమీ ఇదివరకు లాంచ్ చేసిన బుక్స్ ఏదైతే ఎకానమీ మనం తెలుగు మీడియం చదవం. ఎవరో ఒక టీచర్, రిటైర్ అయిపోయిన టీచరో లేకపోతే ప్రజెంట్ చెప్తున్న టీచరో అతను నోట్స్ చదువుకొని వెళ్ళిపోతాం. ఎకానమీకి, ఎస్ఎన్టీకి కూడా అలాగే చేస్తున్నాం. సో మీరు తెలుగు అకాడమీ రీసెర్చ్ చేసి పెట్టిన పదాలే వాడకుండా మీకు నచ్చిన పదాలు వాడేసి దీని భావం నేను అనుకుంటున్నాను ఇది అనుకుంటే అది ఎగ్జామినర్కి అది అని తెలియదు. మీరు ఏదనుకుంటున్నారో ఎగ్జామినర్ కూడా అదే అనుకోవాలి అని తెలియాలంటే మీరు వాళ్ళు వాడే పదాలే వాడాలి. తెలుగు అకాడమీ వాడే పదాలే వాడాలి. మనం తెలుగు అకాడమీ పుస్తకాలే చదవం, ఇంకా వాళ్ళు వాడే పదాలు ఏముందే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. అందరూ ఏం రాస్తున్నారు? 4 ఆర్య సత్యాలు. ఏంటంటే ఇది 4 ఆర్య సత్యాలు ఏంటి? 4 నోబెల్ ట్రూత్స్ అంటే దాన్ని ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో ట్రాన్స్లేషన్ కొట్టేశారు. దీన్ని తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చింది ఏంటండి? చతురార్య సత్యాలు అని చెప్పారు. సో ఈ పదం వాడితే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఎగ్జామినర్ చెప్తున్నారు మీ భాష కూడా ఆన్సర్ రైటింగ్ భాషలా ఉంటుంది. చతురార్య సత్యాలు అనే పదాలు వాడితే. 4 ఆర్య సత్యాలు అంటే మీరు నేను మాట్లాడుకునే భాష. అది మాట్లాడుకునే భాష వేరు, రాసే భాష వేరు. మీకు ఎప్పుడు కూడా ఒక రకమైన మాండలికం ఉంటుంది. మాండలికం అంటే డైలెక్ట్స్ అంటే మీరు సందర్భానికి తగ్గట్టుగా మార్చాలి. మీరు స్టేజ్ మీద నిల్చొని మాట్లాడితే ఒకలా మాట్లాడతారు, ఫ్రెండ్స్తో మాట్లాడితే ఒకలా మాట్లాడతారు, ప్రొఫెసర్తో మాట్లాడితే ఒకలా మాట్లాడతారు. అదేవిధంగా పేపర్లో రాస్తే లాంటి పదాలు పడవలసిందే. మీరు ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ స్టాండర్డ్ బుక్ చదవకుండా ఆ పదాలు రాసి నాకు మార్కులు రావట్లేదని చెప్పి ఇవాల్యుయేటర్ మీద నెట్టేయడం కాదు. మేబీ ఇవాల్యుయేటర్స్ రోల్ అనేది పార్షియాలిటీ ఉండొచ్చు, కానీ ముందు నువ్వు రాయాల్సిన పదాలు రాస్తున్నావా లేదా నీ గుండెల మీద చెయ్యేసుకుని నువ్వు ముందుగా చెప్పు. అదేవిధంగా ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుగు అకాడమీ వాళ్ళు ఉద్వేగ ప్రజ్ఞ అంటారు. ఎవరో ఒకరు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు బుక్ లాంచ్ చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని భావోద్వేగ తెలివి అని ట్రాన్స్లేట్ చేశారు. ఆ పదం ఇప్పటికి 100 మందిని దగ్గర చూశానండి నేను. భావోద్వేగ తెలివి ఏంటండి? ఉద్వేగ ప్రజ్ఞ అనే తెలుగు అకాడమీ వాళ్ళు అంత పదం ఇస్తే, సో ఏవైతే ఇటువరకు పదాలు కనిపెట్టారో ఆ పదాలు కూడా మనం వాడము, మనం రాయం, మన ఇద్దరం మాట్లాడుకునే భాషలో రాసేస్తాం, మార్కులు వేసేయాలి. అంటే ఎలా వేస్తారు? ఇంగ్లీష్లో చూడండి, స్టూడెంట్స్ రాస్తున్నప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఒక స్టూడెంట్ మాట్లాడుకునేటట్టు వాళ్ళ ఆన్సర్ రైటింగ్ ఉండదు. వాళ్ళ పదాలన్నీ కూడా కీవర్డ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అకాడమిక్ వర్డ్స్ ఉంటాయి, జార్గన్ ఉంటుంది. సో మీరు మాత్రం తెలుగులో రాసేటప్పుడు మీరు తెలుగులో ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నారో అటువంటి భాషే వాడేస్తే మార్క్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు గుండెల మీద చేపెట్టుకొని చదవండి, చెప్పండి ఎంతమంది తెలుగు అకాడమీ బుక్స్, ఒరిజినల్ బుక్స్ చదివి ప్రిపేర్ అవుతున్నారు? సో అది ఒకటి, స్టాండర్డ్ బుక్స్ చదవకపోవడం ఒకటి. తర్వాత ఆన్సర్ రైటింగ్కి మీకు టెక్నిక్స్ చాలా వరకు తెలియవండి. టాపర్స్ కాపీస్ అనేవి తెలుగులో ఉండవు. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి యూపీఎస్సీ టాపర్స్ అంటే ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ పేపర్స్ కూడా ఇంటర్నెట్లో ఉంటాయి. అవన్నీ చూస్తారు. చూడడం వల్ల వాళ్ళకి టెక్నిక్స్ తెలుస్తాయి. ఎలా ఆన్సర్ని అడ్రస్ చేయాలి, డిమాండ్స్ ఎలా ప్రజెంట్ చేయాలి, క్వశ్చన్ డిమాండ్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, డయాగ్రామ్స్ ఎలా పెట్టాలి, ఫ్లో చార్ట్స్ ఎలా పెట్టాలి, కమిటీస్ ఎక్కడ పెట్టాలి, రికమెండేషన్స్ ఎక్కడ పెట్టాలి, కేస్ స్టడీస్ ఎక్కడ పెట్టాలి, కీవర్డ్స్ ఎలా వాడాలి, ఎడ్జ్ కోసం ఎటువంటి టెక్నిక్స్ వాడాలి, అవన్నీ కూడా వాళ్ళు టాపర్స్ కాపీ ద్వారా నేర్చుకుంటారు. మన తెలుగు మీడియంలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మనకి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉండడం లేదు. సో దీనివల్ల ఎవరు గోతులో వాళ్ళే ఉంటున్నారు.
ప్రతి ఒక్కరూ రీఇన్వెంట్ ద వీల్ అంటారు. మళ్ళీ చక్రం ఆదిమానవుడు కనిపెట్టినట్టు ఆ టెక్నిక్స్ అన్నీ వాళ్ళు కనిపెట్టాల్సి వస్తుంది. కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎవరికైతే ఈ టాపర్స్ కాపీ అవైలబుల్ ఉన్నదో వాళ్ళు ఆ చక్రాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతారు. నో నీడ్ టు రీఇన్వెంట్ ద వీల్ అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా నేను చూస్తున్నప్పుడు ఆన్సర్ రైటింగ్ మెజారిటీ వాళ్ళు చాలా పూర్గా రాస్తున్నారండి తెలుగు మీడియం వాళ్ళు. వాళ్ళు ఏదో పాతకాలంలో మనం చూసే వాళ్ళం కదా, ఇలా పేరాలు రాసుకొని పేజీలు నింపడం, అదే స్టైల్ డిగ్రీలో చేసిన స్టైల్, అదే స్టైల్ ఫాలో అవుతున్నారు. అందరూ పారాస్ రాస్తున్నారు. ఒక చిన్న పాయింట్కి అడగని పాయింట్కి కూడా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. డిమాండ్ అడ్రస్ చేయలేకపోతున్నారు. ప్రజెంటేషన్ సరిగా ఉండడం లేదు, అంటే డయాగ్రామ్స్ వాడడం లేదు, ఫ్లో చార్ట్స్ వాడడం లేదు, ఏది కూడా వాడడం లేదు, ఎడ్జ్ పాయింట్స్ వాడడం లేదు. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ టాపర్స్వి ఆన్సర్స్ చూడండి ఎంత నీట్గా యూపీఎస్సీలో వేశారో. డయాగ్రామ్ వేసి రిఫరెన్స్ పెట్టి నీట్గా స్ట్రక్చర్డ్గా ఆ డయాగ్రామ్ కూడా లేబుల్ పెట్టి ఎంత బాగా వేయగలిగారు. ఇటువంటి డయాగ్రామ్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి టాపర్స్ కాపీస్ చూడడం వల్ల వాళ్ళకి టెక్నిక్స్ తెలుస్తాయి, ఎలా రాయాలో తెలుస్తుంది. కన్సైజ్గా ఒక పాయింట్ పెట్టిన వెంటనే ఎలా పెట్టేయాలి, ఆ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ కన్సైజ్గా ఎలా రాయాలి, సాగదీయకుండా సూటిగా అడిగిన దానికి సమాధానం ఏ విధంగా చెప్పేయాలి అన్నది వాళ్ళకి తెలుస్తుంటుంటుంది. సో నేను పేపర్స్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం పేపర్ పర్సన్ది 2 minutesలో చదివేస్తానండి 15 మార్క్స్కి. అదే తెలుగు మీడియంది కష్టపడి చదివితే 5 minutes పైన పడుతుంది అతని పేపర్ కరెక్షన్కి, ఒక క్వశ్చన్కి. సో ఎగ్జామినర్ లైఫ్ ఎప్పుడైతే అతనికి చూసిన వెంటనే ఈజీగా ఉంది, అర్థమైపోతుంది, కంటెంట్ కరెక్ట్గా రాశాడు అని తెలిసిపోతే ఆటోమేటిక్గా మంచి మార్కులు పడతాయండి. మీకు నచ్చిందంతా రాసేసి నీ బాధ ఇంకా నువ్వు అర్థం చేసుకుంటే మార్కులే, లేకపోతే లేదు అని వదిలితే ఆటోమేటిక్గా మీ ప్రజెంటేషన్ బాగాలేనప్పుడు ఆటోమేటిక్గా మార్కులు తగ్గుతాయి. తెలుగు మీడియంలో మేబీ ఒక 5 to 10% పీపుల్ ప్రజెంటేషన్ కొద్దిగా బాగుంటుంది, బట్ మెజారిటీ వాళ్ళది బాగుండడం లేదు. అదే ఇంగ్లీష్లో రివర్స్లో ఉంటుంది. మెజారిటీ వాళ్ళ పీపుల్ ప్రజెంటేషన్ బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇటువంటి టాపర్స్ కాపీస్ టెక్నిక్స్ అనేది తెలియడం వల్ల. అదేవిధంగా మన తెలుగు మీడియం వాళ్ళు ఒక బుక్ చదువుతారు, ఇదే ఫైనల్, లేకపోతే అదే సబ్జెక్ట్ మీద ఇంకో బుక్ ఒక 10 బుక్కులు చదివేస్తారు తప్ప మీరు సొంతంగా నోట్స్ తయారు చేసుకొని ఆ నోట్స్లో ఆన్సర్ రైటింగ్లో ఎటువంటి డయాగ్రామ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్ చదువుతూ ఉంటే దాంట్లో ఏ డయాగ్రామ్ పెట్టాలి అన్నది ఆలోచించరు. కేస్ స్టడీస్, ఏ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, మంచి కేస్ స్టడీస్ ఈ రాష్ట్రంలో ఇది డెవలప్ చేయడం వల్ల యూజ్ అయింది, అలాంటి కేస్ స్టడీస్ లేకపోతే కమిటీస్ అవన్నీ కూడా నోట్స్లో ఇంక్లూడ్ చేయాలి అనే స్పృహ కూడా ఉండదు. ఒక సబ్జెక్ట్కి 5 నుండి 10 బుక్కులు చదివేస్తారు, పనికిమాలిన బుక్కులు, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ బుక్కులు, తెలుగు అకాడమీ బుక్కులు కూడా చదవరు. మళ్ళీ తీరా వచ్చి ఆన్సర్ రైటింగ్ రావడం లేదు, లేకపోతే నాకు కంటెంట్ లేదు అంటుంటారు. సో మీరు నోట్స్లోనే ఇన్కార్పొరేట్ చేయకపోతే ఇటువంటి ఫ్యాక్ట్స్, ఫిగర్స్, కేస్ స్టడీస్, కమిటీస్ లాంటివి మీకు ఆ స్ట్రెస్లో ఆన్సర్ రైటింగ్లో తప్పకుండా పెట్టుకోలేరండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ నోట్స్ ఆ విధంగా ఇంక్లూడ్ చేసుకుంటారు. సో మీరు ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ప్రిసైజ్గా రాయలేకపోతున్నారు, ఎందుకంటే జార్గన్ లేకపోతుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఎగ్రో వాల్టాక్స్ అనే ఒక్క పదాన్ని రాయడం కోసం మీరు తెలుగులో ఎంత కష్టపడి రాయాలి. అదే ఇంగ్లీష్ వాళ్ళు అయితే టక్కన రాయగలరు. అది ప్రభుత్వ తప్పిదం. అది ప్రభుత్వాలు, గవర్నమెంట్స్ భాష అభివృద్ధి మీద డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్ల మనకు పదాలు పుట్టట్లేదు. సో భాష చనిపోయే స్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో తెలుగు మాట్లాడరు ఎలా విధంగానో, అదేవిధంగా జీవోలు రావడం లేదు, అంటే పరిపాలనా భాషగా తగ్గిపోతుంది. అదేవిధంగా నామపలకాలు, అంటే మనకి బోర్డ్స్ ఉంటాయి కదా, షాప్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆ బోర్డుల మీద కూడా తెలుగు పదాలు ఉండట్లేదు, అంటే వాణిజ్య భాషగా కూడా తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడానికి పోటా పడుతున్నారు, అంతేగాని తెలుగులో మాట్లాడాలంటే వాళ్ళకి ఏదో నామోసి ఇలా ఫీల్ అవుతున్నారు. అంటే పరిపాలనా భాషగా కూడా తగ్గిపోతూ ఉంది. మన మంత్రులే, సాక్షాత్ మంత్రులే వెళ్ళి తెలుగు భాష వద్దు, తెలుగు భాషకి దేశం, మన రాష్ట్రం విడిచి బతకలేము, హిందీ నేర్చుకోండి అంటున్నారు. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాలేదు, అతను తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నా ఇంగ్లీష్ రావట్లేదని అతనికి నిందలేస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే మన గుండెల మీద మనం పెట్టుకోవాలి. మనం భాష కోసం ఏం చేస్తున్నాము, భాష అభివృద్ధి కోసం ఏం చేస్తున్నాము, ప్రభుత్వాలకు ఎలక్షన్ డిమాండ్గా అది పొలిటిసైజ్ చేస్తున్నామా ఇష్యూని అన్నది కూడా ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ అవసరం లేదు మనకి, జస్ట్ మార్కులు వేసేయాలి. మార్కులు ఎందుకు పడట్లేదు, ఇవాల్యుయేటర్ మంచోడు కాదు, లేకపోతే ఏపీఎస్సీ మంచిగా ఎవాల్యుయేటర్స్ని పెట్టలేదు, నేను రాసింది నేను ఎంత కష్టపడినా వాళ్ళు రాయరు
మీరు చూడండి, మీరు టాపర్ కాపీ, మీరు యూపీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన టాపర్ కాపీ లేకపోతే ఏదో ఒక టాపర్ కాపీ తీసుకొని మీ తెలుగు మీడియం ఆన్సర్ని రెండు కంపేర్ చేసుకోండి. సేమ్ క్వశ్చన్కి ఆన్సర్ రాసి కంపేర్ చేసుకొని గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. ఆ ప్రజెంటేషన్కి మీ ప్రజెంటేషన్కి, ఆ పదాలకి మీ పదాలకి, ఆ కంటెంట్కి మీ కంటెంట్కి, అక్కడ డిమాండ్ అడ్రస్ చేసిన విధానానికి మీరు అడ్రస్ చేసిన విధానానికి ఎటువంటి తేడాలు ఉన్నాయో మీకు మీరు ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ సతమతలు పడుతున్నారండి తెలుగు మీడియం వాళ్ళు. అందుకు వాళ్ళకి పాపం చాలా కష్టపడుతుంటుంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫ్రెషర్స్కి ర్యాంక్ వచ్చేస్తుంది అంటారు, తెలుగు మీడియం వాళ్ళు 10-15 సంవత్సరాలు కష్టపడిన ర్యాంక్ రావట్లేదు అంటారు. ఎందుకంటే ఇన్ని లోపాలు ఉన్నాయి. కొన్ని లోపాలు గవర్నమెంట్ నుండి ఉన్నాయి, కొన్ని లోపాలు ప్రజల నుండి ఉన్నాయి, కొన్ని లోపాలు మన నుండి కూడా ఉన్నాయి. ఈ లోపాలన్నీ మనం సర్దుబాటు చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. నేను ఎప్పుడు కూడా నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతునేటప్పుడు యూపీఎస్సీ ర్యాంక్ వస్తే రేపు పొద్దున్న అడ్మినిస్ట్రేషన్లోకి వెళితే నా భాష కోసం నేను పాటుపడతా, నా స్థాయిలో నాకున్న అధికార పరిధిలో అట్లీస్ట్ జీవోని తెలుగులో పెట్టడం వల్ల వస్తుంది అని నేను ఆశపడేవాడిని. సో ఇప్పుడు కూడా మీలో ఎవరైనా ఒకరు ర్యాంకర్ వచ్చి గ్రూప్ 1 అడ్మినిస్ట్రేటర్గా వెళితే మీరైనా మీ యొక్క ఆఫీస్ పరిధిలో అయినా భాషాభివృద్ధికి పాటుపడతారు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. తెలుగు మీడియం వాళ్ళకి ర్యాంక్ వచ్చి అడ్మినిస్ట్రేషన్లోకి వెళితే తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది. సో ఆ పర్పస్తో ఇది చేస్తూ ఉన్నాను. సో ఇన్ని రకాల బాధలతో ఉన్నప్పుడు తెలుగు మీడియం వాళ్ళు, మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. వాళ్ళకి ఇదివరకు చెప్పినట్టు టాపర్స్ కాపీస్ ఉంటున్నాయి, ఈజీగా యాక్సెస్ ఉంటుంది, చూసుకుంటున్నారు. ఆల్ ఇండియా ఎక్స్పోజర్ ఉంటుంది. ఎలా ఉంటుంది? యూపీఎస్సీ కాపర్స్లో వాళ్ళు బీహార్ వాళ్ళు ఉంటారు, యూపీ వాళ్ళు ఉంటారు, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఉంటారు, ఎంపీ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఆన్సర్స్ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూసి వాళ్ళు కూడా స్టేట్ పిఎస్సీస్ రాసి ఉంటారు కదా, అందువల్ల వాళ్ళ ప్రజెంటేషన్ కూడా అర్థమవుతుంటుంది. దాన్నే ఇక్కడ రిప్లికేట్ చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి మంచి ప్రజెంటేషన్ వైజ్గా వస్తున్నాయి. బుక్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలో ది బెస్ట్ బుక్స్ ఉన్నాయి. బీఇట్ ఎన్సీఆర్టీస్ మంచి మంచి పదాలతో, లేకపోతే డైరెక్ట్ హిస్టోరియన్స్, బిపాన్ చంద్ర లాంటి హిస్టోరియన్స్ రాసినవి. బిపాన్ చంద్ర ఇంగ్లీష్లో రాస్తే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ కొంతమంది చేస్తున్నారు. అప్పుడు తెలుగు అకాడమీ పదాలు వాడట్లేదు వాళ్ళు. నేను ఒకసారి సతీష్ చంద్ర బుక్ చూశాను, దానికన్నా ఇంగ్లీష్లో చదువుకోవడం చాలా ఈజీ అనిపించింది నాకు ఆ తెలుగు ట్రాన్స్లేషన్ కన్నా. అంత పూర్ ట్రాన్స్లేషన్స్ ఈ మధ్య వస్తూ ఉన్నాయి. మిషన్ ట్రాన్స్లేషన్ చేసేస్తున్నారు చాలా వరకు. తర్వాత వాళ్ళకి బెస్ట్ జార్గన్ ఉంటుంది. ప్రపంచంలో ప్రతి న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్, ప్రతి గవర్నమెంటు, ప్రతి అకాడమిక్ అందరూ కూడా ఇంగ్లీష్ వాడుతూ ఉంటుంటారు. కొత్త కొత్త పదాలు పుడుతుంటాయి. ఆ పదాలు న్యూస్ పేపర్లో వస్తాయి. ఆ న్యూస్ పేపర్లో వచ్చిన పదాన్ని వీళ్ళు అకాడమిక్లో అంటే ఆన్సర్ రైటింగ్లో పెట్టుకుంటుంటారు. అందువల్ల ఆ పదాల వల్ల చిన్న పదంలో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తెలుగు మీడియం వాళ్ళు అది ల్యాక్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళ ప్రజెంటేషన్ అనేది బెస్ట్గా ఉంటుంది. ఇందాక చూపించాను కదా, 2 minutesలో చదివేయగలుగుతున్నాము. అందువల్ల ఎగ్జామినర్కి అది ఈజీ అవుతుంది చదవడం, ఎవాల్యుయేట్ చేయడం, ఎప్రిషియేట్ చేయడం, మార్కులు వేయడం. అదే తెలుగు మీడియం వాళ్ళకైతే అంత కష్టపడి మనం ఆ టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల 5 నిమిషాలు పైనే పడుతుంది. చాలా కష్టపడితే కానీ వాళ్ళ స్టూడెంట్స్ ఏం రాశాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అని తెలియట్లేదు. చాలా వరకు పేరాల్లో వెళ్ళిపోతున్నారు. డయాగ్రామ్స్ వేయడం లేదు, మంచి ఫ్యాక్ట్స్ పెట్టడం లేదు, కేస్ స్టడీస్ పెట్టడం లేదు, ఫిగర్స్ పెట్టడం లేదు, డేటాస్ పెట్టడం లేదు, ఏమీ లేకుండా అవుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో చాలామంది కొద్దిగా ఎఫిలియంట్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుండి రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటున్నాయండి. సో అందువల్ల ఇప్పుడు ఎస్ఏ రైటింగ్లో కానీ, ఎథిక్స్లో కానీ, లేకపోతే అదర్ సబ్జెక్ట్స్లో కానీ చాలా చక్కగా రాసేస్తున్నారు వాళ్ళు. మనకి కొద్దిగా మనం ఏదో దుంపలబడుల్లో చదువుకుండడం వల్ల మన ప్రజెంటేషన్ కొద్దిగా అక్కడ ఈ చిన్నప్పటి నుండి కొద్దిగా ఎక్స్పోజర్ తక్కువ ఉంది. సో దాన్ని మనం కృషి చేసి మనం పోగొట్టవచ్చు. కానీ మనం ఆ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామా, లేకపోతే వేరే వాళ్ళ మీద నింద వేసడానికి రెడీగా ఉన్నామా, ఆ నింద కూడా ప్రాపర్ డైరెక్షన్లో వేస్తున్నామా, గవర్నమెంట్కి అడుగుతున్నామా, భాష కోసం ఎందుకు మీరు ఎంత నిధులు కేటాయించారు, అసలు ఏం చేశారు ఈ సంవత్సరం భాష కోసం అని. ఎంతసేపు అక్కడ ఆ సినిమాకి టికెట్లు తగ్గించారా, లేకపోతే ఈ పాలసీలో ఫ్రీగా ఇచ్చారా, అలాంటివే మాట్లాడుతున్నాం. కానీ ఇటువంటి థర్డ్ వరల్డ్ కంట్రీ మైండ్ సెట్ అంటారు. అభివృద్ధి పైన ఫోకస్ కాకుండా ఇతర కుల మతాల గొడవల మీద ఫోకస్లకి మనకి ఎక్కువ అయిపోతుంది. సో గవర్నమెంట్కి ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా మనం అడుగుతున్నామా భాష మీద? ఒక్క మెంటర్ అయినా అడిగాడా? కానీ అడగకుండా ఎంసీక్యూస్ పెట్టేయండి. ఎంసీక్యూస్ ద్వారా గ్రూప్ 1 స్థాయిలో మీరు ఏ ఎవాల్యుయేషన్ చేస్తారు? అటువంటి వాళ్ళు రేపు పొద్దున్న ఆఫీసర్స్గా వెళ్ళి వెలగపోస్తారు అక్కడ.
సో ఇవన్నీ కూడా మీరు ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చిన్నప్పుడు ఉండడం వల్ల. అదేవిధంగా ఒక మెంటర్, ఒక సీనియర్ మోస్ట్ మెంటర్ చెప్పారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫ్రెషర్స్ కూడా కొట్టేస్తున్నారు, ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు 10-15 ఇయర్స్ అయినా కొట్టడం లేదు అంటున్నారు. అసలు అంత సీనియర్ మెంటరు అంత సింపుల్గా ఎలా అనేసారో నాకు అర్థం కావడం లేదు. ఫ్రెషర్ ఇంగ్లీష్ మీడియం వాడు కొట్టేస్తున్నాడు అంటే వాడేదో గాల్లో నుండి లేకపోతే ఎక్కడి నుండి వచ్చి కొట్టేయడం లేదండి, వాడేదో మిరాకిల్స్ చేసి కొట్టేయడం లేదు. అతనికి టెక్నిక్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. ఆన్సర్ రైటింగ్ కూడా, బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయండి, ఎక్సలెంట్ టెక్నిక్స్ ఉంటాయి. మన 45 డేస్ ఆన్సర్ రైటింగ్ పార్ట్లో చెప్తూ ఉన్నాం బ్రెయిన్ స్టార్మింగ్ కూడా ఏ విధంగా చేయాలి. అందులో కంటెంట్ మీకు లేకపోయినా కూడా ఆ టెంప్లెట్స్, ఆ ఫ్రేమ్వర్క్ వాడి మీరు ఆ క్వశ్చన్ని ఆ కంటెంట్లో ఫిట్ చేయగలిగితే మీకు ఆన్సర్ జనరేట్ అయిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలామందికి తెలుగు మీడియం వాళ్ళకి కూడా తెలిసినది అది పిస్టల్ అప్రోచ్. అంటే పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్, ఈ ప్రతి డైమెన్షన్లో ఒక క్వశ్చన్ని, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, పొలిటికల్ అన్నప్పుడు కొన్ని పాయింట్స్ వస్తాయి, ఎకానమికల్ అన్నప్పుడు కొన్ని వస్తాయి, సోషల్, టెక్నికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్, ఇలా ప్రతిదీ లింక్ పెడితే మీకు వచ్చేస్తుంటాయి. ఇలాంటిది ఇది బేసిక్ టెక్నిక్ అండి, ఎప్పుడో 1990s వాడిన టెక్నిక్. ఇలాంటి టెక్నిక్స్ 100 ఉంటాయి. ఈ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీ లాంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఆల్ ఇండియా ఎక్స్పోజర్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ టెక్నిక్స్ అన్నీ ఈజీగా తెలుస్తాయి. సో వాళ్ళు చదివిన తక్కువైనా కూడా వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంటుంది. వాళ్ళు రీడ్ లెస్ యూటిలైజ్ మోర్ అంటారు, అంటే తక్కువ చదివినా దాన్ని ఎక్కువగా వాడుతారు చదివిన దాన్నే. మనం తెలుగు మీడియం వాళ్ళు ఒక సబ్జెక్ట్కి 10 నుండి 15 పుస్తకాలు చదివేస్తాం, కానీ దాన్ని వాడడం మాత్రం తగ్గించేస్తాం. మనము మౌలిక సదుపాయాల కోసం దగ్గర ఒక 300 పేజీలు చదివి ఉంటాం, కానీ 150 పదాల్లో ఆన్సర్ రాయండి అని అంటే ఆ 150 పదాలు గుర్తుకురావు. మనం మౌలిక సదుపాయాలు తప్ప మిగిలినవి కూడా రాసేస్తుంటాం. పేదరికము, నిరుద్యోగిత అవన్నీ కూడా వెళ్ళిపోతుంటుంటాయి ఆన్సర్లో. కానీ ఆవిడ అడిగింది ఏంటి, ఆ 150 పదాల్లో నువ్వు చదివింది రాయగలుగుతున్నావా? అటువంటి వాటన్నిటికీ బ్రెయిన్ స్టార్మ్ చాలా యూజ్ అవుతుంది, టెంప్లెట్స్ చాలా యూజ్ అవుతాయి. అటువంటి టెక్నిక్స్ ఈ ఫ్రెషర్స్కి తెలిసి ఉంటాయి. అందువల్ల ఎవరైతే ఆల్ ఇండియా ఎక్స్పోజర్ ఉన్న ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుంది. వాళ్ళకి ఇక్కడే కాదు, యూపీఎస్సీలో కూడా వితిన్ 2 to 3 అటెంప్ట్స్లో ర్యాంక్ వచ్చేస్తుంటుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే వాళ్ళకి ఆ టెక్నిక్స్ తెలుసు, బ్రెయిన్ స్టార్మింగ్ తెలుసు, అనాలిసిస్ టెక్నిక్స్ తెలుసు, అవన్నిటి వల్ల వస్తున్నాం. సో మనం ఇవేమి చెయ్యం, గవర్నమెంట్కి అడగం, మన దగ్గర నుంచి చేయాల్సింది చెయ్యం, తెలుగు అకాడమీ బుక్స్ చదవం, మన ప్రజెంటేషన్ బాగుందో లేదో చూడడం, ఎవాల్యుయేషన్ చెయ్యం. నేను చదివేస్తున్నా, గుడ్డెద్దెళ్ళి సేన్లో పడినట్టు మేసేస్తున్నా, నాకు ర్యాంక్ రాలేదు, పక్కోడి మీద నేను వేసేయాలి అంతే. మనం చేయాల్సింది చేసామా, ఇవన్నీ చేయగలిగామా మనం అని గుండెల మీద చేయి పెట్టుకొని మాట్లాడండి మీరు. సో ఇన్ని కష్టాల్లో తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బీఇట్ గవర్నమెంట్, బీఇట్ స్టూడెంట్స్, బీఇట్ మెంటార్స్, బీఇట్ ఓన్గా స్టూడెంట్ పర్సనల్గా ఇన్ని ఉన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం, కానీ సొల్యూషన్స్ కూడా చెప్పాలండి. ఎందుకంటే సొల్యూషన్స్ చెప్పినప్పుడే దాన్ని మీరు ఇన్కార్పొరేట్ చేసుకుని రేపు ర్యాంక్ దిశగా వెళ్తారు. తెలుగు భాష కోసం మీరు అడ్మినిస్ట్రేట్ అయినప్పుడు పాటు పడతారు. అందువల్ల మీకు కొద్దిగా ఫ్రేమ్వర్క్ చెప్తున్నాను. మీరు తెలుగు మీడియంలో రాయడం తప్పు కాదు, ర్యాంక్ కూడా తప్పకుండా వస్తుంది. కాకపోతే మీరు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. మనం 45 డేస్ ప్రోగ్రామ్, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా ఈ లక్ష్యంతోనే లాంచ్ చేశాము. మీకు ప్రతిరోజు కూడా ఆన్సర్ రైటింగ్లో మెలకువలు, ఇవన్నీ టెక్నిక్స్ ఏ విధంగా పెట్టాలి అన్నది నేను చెప్తూ ఉంటా. సో అది దానికోసం మీకు బాగా తెలుసు. ఆ ప్రోగ్రామ్ కోసం నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. మీకు కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి దానికోసం మన ఛానల్లో. కానీ నేను తెలుగు మీడియం వాళ్ళు ఎలా చదవాలి అని అంటే నేను వాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఫస్ట్ అండ్ మస్ట్ చేయాల్సింది స్టాండర్డ్ బుక్స్ చదవాలి. మీరు అదర్ బుక్స్ ఎన్ని చదువుతారో మీ ఇష్టం, కానీ ముందు స్టాండర్డ్ బుక్ మాత్రం చదవాలి. స్టాండర్డ్ బుక్ చదవకుండా వేరే బుక్స్ చదువుతున్నాము అని అంటే మీరు ఫౌండేషన్ కట్టకుండా ఇల్లు కట్టేస్తున్నట్టే, అది కొలాప్స్ అయిపోతుంది. స్టాండర్డ్ బుక్ అంటే ఏంటి? తెలుగు అకాడమీ బుక్కే చదవాలి. ఎథిక్స్కి ఎంతమంది తెలుగు అకాడమీ బుక్ చదివారండి? గుండెల మీద చేపెట్టుకొని చెప్పండి. ఆ పదాలు ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాంచ్ చేసిన బుక్ పట్టుకొని ఆ పదాలే మీరు వాడేసి ఆ కాన్సెప్ట్సే పెట్టేస్తుంటే మీలో అనాలిసిస్ తగ్గిపోతుంది. ఫస్ట్ స్టాండర్డ్లో బుక్లో వాడకపోవడం వల్ల అనాలిసిస్ తగ్గిపోతుంది, 2 జార్గన్ కూడా తగ్గిపోతుంది. అందువల్ల మీరు ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ చదవాలి. స్టాండర్డ్ బుక్స్ చదివినాకే వేరే బుక్స్కి వెళ్ళాలనుకుంటే, ఇంకా కంటెంట్ కావాలి అనుకుంటే. అదేవిధంగా అది ఫస్ట్ మీరు చేయాల్సింది. తర్వాత సెకండ్ చేయాల్సింది నోట్స్ చేయాలండి. నోట్స్ అంటే మీరు ఏదో ఈ బుక్లో ఉన్నదంతా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ పేజీలో రాసేస్తాను, లేకపోతే ఆ బుక్లో ఉన్నదే తగ్గించేసి రాసేస్తే నోట్స్ అయిపోయింది అనుకోకూడదు. ఆ
ఆ బుక్లో 100 పేజెస్ ఉంది, ఆ 100 పేజెస్ని 3 పేజెస్లో కన్వర్ట్ చేసేసాను, ఇదే నోట్స్ అనుకోకూడదు. మీ నోట్స్ అనేది హోలిస్టిక్గా ఉండాలి. బల్క్ అయినా పర్లేదు, మీరు రివిజన్ చేస్తున్నప్పుడు అది తగ్గుతాయి పేజెస్, బట్ హోలిస్టిక్గా ఉండాలి. హోలిస్టిక్ అంటే అందులో కాన్సెప్ట్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ అంటే ఏంటి అని కాన్సెప్ట్ ఉండాలి. పావర్టీ మీద కమిటీస్, పేదరికం మీద ఏ కమిటీస్ వేశారు, ఏ సూచీలు ఉన్నాయి, అవన్నీ కూడా రాయాలి ఆ కాన్సెప్ట్లో. తర్వాత కరెంట్ అఫైర్స్ అంటే ఇటీవల విడుదలైన రిలీజియస్ అయిన రిపోర్ట్స్ ఏంటి, పావర్టీ ఎంత శాతం ఉంది, అర్బన్ పావర్టీ పట్టణాల్లో ఎంత ఉంది, పల్లెల్లో ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఉండాలి మీకు. అదేవిధంగా ఎడ్జ్ పాయింట్ తీయాలి. అంటే మీకు రేపు పొద్దున్న పేదరికం మీద వస్తే ఏ డయాగ్రామ్ వేయాలి, ఏ కేస్ స్టడీ వేయాలి. అంటే కేరళలో కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి, పేదరికాన్ని తగ్గించడం వాళ్ళు ఏ విధంగా తగ్గించారు. మనకు గవర్నమెంట్ ఏవైతే లాంచ్ చేసే ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ కేస్ స్టడీస్ మీరు చూసుకోవాలి. అదేవిధంగా పేదరికం మీద కమిటీస్ ఏం చెప్పాయి పేదరిక నిర్మూలన కోసం. అదేవిధంగా మీరు జార్గన్ అంటే కీవర్డ్స్, మంచి పదాలు కలెక్ట్ చేసుకుని ఉండాలి. పావర్టీ మీద అట్లీస్ట్ ఒక 10 పదాలు. అదేవిధంగా మీరు ప్రజెంటేషన్ టెక్నిక్స్ అంటే ఫ్లో చార్ట్లో మీ కంటెంట్ అంతా ఎలా పెట్టాలి, అవి కూడా మీ నోట్స్లో ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే అది హోలిస్టిక్ నోట్స్ అవుతుంది. అంతేగాని మీరు ఒక స్టాండర్డ్ బుక్ చదివేసి అందులో 100 పేజీలను ఇక్కడ 3 పేజీలుగా కన్వర్ట్ చేసి నోట్స్ అయిపోయింది అనుకుంటే ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేస్తుంది, మీకు రాదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎలా వస్తుంది, వాళ్ళు చదివిన మెటీరియల్స్ బట్టి. బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళకి బెస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో విజన్ ఐఏఎస్, ఫారం ఐఏఎస్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ద బెస్ట్ మెటీరియల్స్ లాంచ్ చేస్తుంటారు. అవన్నీ కూడా వాళ్ళు చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎడ్జ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు మీ నోట్స్లో ఇంక్లూడ్ చేయకపోతే అవి పోతాయి. సో ఇప్పుడు మన గ్రూప్ 1లో ఈ స్థాయిలో చెప్పగలిగే మెంటర్స్ కూడా లేరండి. ఇప్పుడు ఆన్లైన్లో పుంకాలుగా పుట్టకొడుగుల్లాగా వచ్చిన ఇన్స్టిట్యూట్స్లో సగం మంది ప్రిలిమ్స్ కూడా యూపీఎస్సీలో పాస్ అవ్వలేదు, మెయిన్స్ అట్లీస్ట్ రాయలేదు. వాళ్ళందరూ గ్రూప్ 1 కోసం కోచింగ్ చెప్పేస్తున్నాను అని చెప్పి వచ్చేస్తున్నారు. వాళ్ళకే బేసిక్గా తెలియదు ఆన్సర్ రైటింగ్. సో మీరు తెలిసిన మెంటర్ దగ్గర జాయిన్ అయితేనే ఇవన్నీ కూడా వస్తాయి. ఈ ఎడ్జ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అక్కడే వస్తాయి. సో అది సెకండ్ పాయింట్. ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ చదువుతారు, 2 నోట్స్ చేసుకుంటారు, 3 మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలండి. ప్రాపర్ ఆన్సర్ రైటింగ్స్ చేయాలి. ఆ టాపర్స్ కాపీస్ చూడాలి, మెంటార్కి చూపించాలి ఆన్సర్. మీరు ఆన్సర్స్ మీ ఆన్సర్ని టాపర్ కాపీతో కంపేర్ చేసుకోవాలి. ప్రతిరోజు రాయాలి, ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. తర్వాత మీరు రాసిన దానికి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మెంటార్ దగ్గర. మీరు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకుంటే వాడికే తెలియని ఫీడ్బ్యాక్ మీకేమిస్తాడు. వాడే పేరాల్లో రాసేసి క్వశ్చన్ ఒకటి అడిగితే డిమాండ్ ఒకటి అడిగితే వేరేది రాసేసి, నేను ఒక పర్సన్కి మన వీడియో కూడా ఉంటుంది, చాలా బాగా చదివిన వాళ్ళు కూడా అది రాయలేకపోతున్నారు. నేను ఒక పర్సన్కి పోలవరం కోసం రాయు అన్నాను, పోలవరం ప్రాముఖ్యత రాయు అంటే అతను పోలవరం చరిత్ర, పోలవరం లొకేషను, పోలవరం నిధులు, పోలవరానికి కేటాయింపులు ఏ విధంగా జరిగాయి, పోలవరం ప్రాముఖ్యత ఒక పార్ట్ రాశాడు అందులో అన్నిటిలో. దాని తర్వాత పోలవరం వల్ల నష్టాలు, పోలవరం వల్ల పర్యావరణ నష్టాలు, ఇవన్నీ రాసేశాడు. ఈ చరిత్ర అవన్నీ మీకు ఎవరు అడిగారండి? అడిగింది ప్రాముఖ్యతను రాయగలిగారా, ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డయాగ్రామ్స్, కేస్ స్టడీస్ సైజెస్ సబ్స్టాంటియేట్ చేయగలిగారా అన్నది చూడాలి. సో ఇవన్నీ కూడా మీకు మంచి మెంటార్తో ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడే వస్తాయి. సో చివరగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఎగ్జామినర్కి మీరు ఈజీ చేయాలండి అతని పని. నువ్వు నా పేపర్ సరిగ్గా కరెక్షన్ చేయట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం కాదు. నా పేపర్ నేను ఈజీగా కరెక్షన్ చేసే విధంగా రాయగలిగాను, నాది నువ్వు జస్ట్ చూస్తే చాలు కంటెంట్ అంతా వచ్చేస్తుంది అన్నప్పుడు ఆ ఎగ్జామినర్ రోజుకి 10 పేపర్లు చేసినా 15 పేపర్లు చేసినా మీ పేపర్ 10-15లో మెరవాలి. మీరు చెప్పిందంతా కూడా ఈజీగా ఎగ్జామినర్కి అర్థమైపోవాలి. అప్పుడే మీకు మార్కులు వస్తాయి. అటువంటి టెక్నిక్స్తో మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడే మీకు ర్యాంక్ వస్తుంది. తెలుగు మీడియంలో వాళ్ళకి మంచి ఆఫీసర్ అయ్యే అవకాశం పడుతుంది. సో నేను కోరుకుంటున్నాను తెలుగు మీడియం వాళ్ళందరూ ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఒక పాజిటివ్ ఓరియంటేషన్లో తీసుకువెళ్ళి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. అందరూ కూడా రేపు పొద్దున్న ఆఫీసర్స్గా వెళ్ళి తెలుగు భాషాభివృద్ధికి పాటుపడాలి. సో ఒక్కసారి రివిజన్ చేస్తే మీరు తప్పకుండా స్టాండర్డ్ బుక్సే చదవాలి. ఏదో కోచింగ్ బుక్స్ చదవకూడదు, స్టాండర్డ్ బుక్సే చదవాలి. తర్వాత హోలిస్టిక్గా నోట్స్ తయారు చేయాలి. కంప్లీట్ హోలిస్టిక్గా ప్రతి టాపిక్ మీద మీకు నోట్స్ ఉండాలి. తర్వాత ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. ముందు ఆ లెర్నింగ్కి మీరు మెంటార్ దగ్గర క్లాసెస్ వింటారో, లేకపోతే టాపర్స్ కాపీస్ చూస్తారో, లేకపోతే మీరే క్రియేటివ్గా ఆలోచించి దీన్ని ఎలా పెట్టాలి, ఎలా రాయాలి, తక్కువ పదాల్లో ఎక్కువ ఆన్సర్ ఎలా రాయాలి, ఈజీగా ఎగ్జామినర్కి అండర్స్టాండ్ అయ్యే విధంగా ఏ విధంగా రాయాలి
అని ఆలోచిస్తారో, తర్వాత ఆన్సర్ రైటింగ్ లెర్న్ అయ్యాక మీరు రైట్ చేస్తారు. ఆన్సర్ రైటింగ్ రాయడం మొదలు పెట్టాలి. రాయడం మొదలుపెట్టి మీరు నేర్చుకున్నవన్నీ అందులో ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫీడ్బ్యాక్ తెలుసుకొని నెక్స్ట్ టైం ఇంప్రూవ్మెంట్కి ట్రై చేయాలి మీరు. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామినర్కి ఎవాల్యుయేటర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ లైఫ్ ఈజీ చేయాలి. అతను చూసిన వెంటనే మీ క్వశ్చన్లో ఆన్సర్ ఏముంది, ఏం రాశారనేది తెలిసిపోవాలి. నేను కొన్ని తెలుగు మీడియం పేపర్స్ చదువుతూ ఉంటుంటే నాకు తలకాయ నొప్పి వస్తుంటుంటుందండి. ఇంగ్లీష్ మీడియంలో అలా రాసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఉండరనను, కొంతమంది ఉంటారు, 10% ఉంటారు. కానీ తెలుగు మీడియంలో 80% ఆ విధంగానే రాస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఏం రాస్తున్నారో అర్థం చేసుకునే లోపే మనం ఒక టీ తాగాల్సిన తలకాయ నొప్పి వచ్చేంత వస్తుంది. సో ఎగ్జామినర్ లైఫ్ని ఈజీగా, ఎవాల్యుయేటర్ లైఫ్ని ఈజీగా చేసేటట్టు మీ ఆన్సర్ రైటింగ్ ఉండాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. నేను తెలుగు మీడియానికి నెగిటివ్ కాదు, తెలుగు భాషకి నెగిటివ్ కాదు. తెలుగు భాషాభిమానాల్లో ప్రథమ వర్షంలో ఉండేవాడిని నేను. తెలుగు సాహిత్యాన్ని ఊపిరిగా భావించి ఆప్షనల్గా తీసుకున్నాను. సో మీరు అందరూ రేపు పొద్దున్న ర్యాంక్ వచ్చి తెలుగు భాషాభివృద్ధికి పాటుపడతారని చెప్పి, మీ అందరికీ ఎటువంటి బ్లేమ్ గేమ్ కాకుండా గుండె మీద చెయ్యేసుకొని మనం చేయాల్సిందేంటి, మన తప్పులేంటి అనేది మనం సమీక్షించుకొని ముందుకు పోవాలని చెప్పే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇది నా యొక్క ఆవేదనతో వచ్చిన మాటలే. సో మీరందరూ కూడా మంచిగా తెలుగులో చదివి, తెలుగులో రాసి, తెలుగు భాషాభివృద్ధిని, తెలుగుని అన్ని రంగాల్లోకి వ్యాపిస్తారని కోరుకుంటున్నాను. ఉంటాయిక గుడ్ బై, షైనింగ్ ఆఫ్.